ఆధారపడినప్పుడు అద్భుతంగా కొన్ని నిమిషాలకి ఇంత కూడా నాకు అసలు సరిగ్గా మాటలు రాలేకపోయినాయి. నిన్ను నైనా నేను ఆరాధించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తుతులు స్తోత్రములు నైనా. అయ్యా, ప్రతి విషయంలోనూ నాతో మాతో మీరు ఉంటున్నందుకు నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎంత కృప చూపించావయ్యా మా పట్ల, ఎంత నిమిత్తం ఈ గ్రామానికి మీరు నడిపించినారు దేవా. అయ్యా, నీకు వందనముల స్తుతులు స్తోత్రములనైనా. మీ బిడ్డలందరూ కూడా దేని గురించి చింతపడుతున్నారో, దేని గురించి ఆశపడుతున్నారో అయ్యా మీరు చూస్తున్నారు కదా నాన్న. మీరు సహాయం చేయండి అయ్యా, మీరు కృప చూపించండి గొప్ప దేవా. నీకు వందనముల స్తుతులు స్తోత్రములనైనా. మరణించాల్సిన నన్ను బ్రతికించుకున్న గొప్ప దేవా, నీకు వందనముల స్తుతులు స్తోత్రములనైనా. నాగమ్మగా పిలువబడుతున్న నన్ను నయముగా మార్చుకున్న గొప్ప దేవా, నీకు వందనముల స్తుతులు స్తోత్రములనైనా. నా మరణం వరకు కూడా నీకు నమ్మకంగా బ్రతుకుటకు, నీకు నమ్మకంగా పని చేయుటకు అయ్యా మీరు సహాయం చేయండి అయ్యా, మీరు కృప చూపించండి అయ్యా. మాకు చూపించిన దర్శనాన్ని బట్టి నీకు వందనముల స్తుతులు స్తోత్రములనైనా. 7 ప్రాంతాలలో 7 మందిరాలు కడతారు. 7 మందిరాలలో ఆదివారము 7 సార్లు ఆరాధన చేస్తారని గొప్ప దేవ చూపించిన గొప్ప దేవానికి వందనముల స్తుతులు స్తోత్రములనైనా. అనేకులను నైనా తండ్రి అయ్యా నీ సన్నిధికి నడిపిస్తున్న గొప్ప దేవా, అద్భుతం త్వరలోనే చేయబోతున్న గొప్ప దేవానికి వందనముల స్తుతులు స్తోత్రములనైనా. మొదటి మందిరం యాలూరుగా చూపించినారు, ఇప్పటికే 4 సార్ల స్థలాలు ఇప్పించిన గొప్ప దేవా, నీకు వందనముల స్తుతులు స్తోత్రములనైనా. త్వరగా మందిరాలు కట్టబడుటకు, అనేకులు నిజమైన దేవుని తెలుసుకున్నటకు మీరు సహాయము చేయండి, మీరు కృప చూపించండి గొప్ప దేవానికి వందనముల స్తుతులు స్తోత్రములనైనా. అవును ప్రభా, ఇక్కడ చేర్చబడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి. వీరి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణ ఓడలకెక్కుటకు మీరు సహాయం చేయండి, మీరు కృప చూపించండి దేవానికి వందనములు స్తుతులు స్తోత్రములనైనా. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోనండి, యవనస్తురాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవానికి వందనములు స్తుతులు స్తోత్రములనైనా. కోడపాడ ప్రాంతం నుంచి వచ్చినారైనా తండ్రి అయ్యా మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. అవును ప్రభువా, ఇక్కడ చేర్చబడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయ్యా మీ దాసులనైనా మీ దైవజనులనైనా తండ్రి అయ్యా వాక్యములోకి వెళుతుండగా మమ్మల్ని బలపరచండి అయ్యా. వాక్యం విని విడిచిపెట్టే వారిలో మేము ఉండకుండా వాక్యం విని మా హృదయాలకు చేర్చుకొని వాక్యానుసారంగా మా బ్రతుకులు కట్టుకున్నట్టుకు, మా జీవితాలు కట్టుకున్నట్టుకు, ప్రతి ఒక్కరితో మేము సమాధానంగా ఉండుటకు, ప్రతి ఒక్కరితో ప్రేమగా మేము నడుచుకున్నట్టుకు, ప్రేమగా మాట్లాడటకు, మా శత్రువులను మేము ప్రేమించుటకు మీరే సహాయం చేయమని, కృప చూపించమని, నీ ప్రేమ కలిగి మేము ముందుకెళ్ళే భాగ్యాన్ని దయచేయమని. అవునయ్యా, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నావు కదయ్యా నా కోసం, కొరడాలతో కొట్టించుకున్నావు కదా దేవా. శిలువలో 3 మేకుల మధ్యన వేలాడదీయబడి నీ ఒంట్లో ఒక్క రక్త బొట్టు కూడా లేకుండా కార్చావు కదయ్యా నా కోసం, మా కోసం, నీ కోసం. ఇంకా ఆయాసకరమైన మాలో ఏమైనా ఉంచుకుంటున్నామేమో దేవా. నాకు ఇచ్చిన ఈ కుటుంబంలో మీ బిడ్డలు ఎవరైనా మీకు ఆయాసకరమైన ఉంచుకుంటున్నారేమో తండ్రి, ప్రతి ఒక్కరిని వదిలిపెట్టుకునేటకు సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి దేవానికి వందనములు స్తుతులు స్తోత్రములనైనా. మీకు ఆయాసకరమైనటివి, మీకు అవమానమైనటివి ఏది కూడా మీ బిడ్డల్లో ఉండకుండా మీరు సహాయం చేయండి గొప్ప దేవా. నీకు వందనముల స్తుతులు స్తోత్రములనైనా. పనికి వెళ్ళిన చట కావచ్చు, ముగ్గురు దగ్గర కూర్చున్నప్పుడు కావచ్చు నైనా, మీ ప్రేమ మాటలు అయ్యా, మీ గురించి జ్ఞాపకం చేసే మాటలు, మీ ప్రేమ గురించి, మీ పుట్టుక గురించి, మీ మరణం గురించి నేను మాట్లాడటానికి సహాయం చేయండి. ఆ గొప్ప దేవుడు నీ కోసం నా కోసం వచ్చాడు తల్లి అని సువార్త చెప్పడానికి మీరు సహాయం చేయండి. అలా నా కుటుంబాన్ని నేను మీ బిడ్డలు మీరు నిలబెట్టుకోనండి దేవా. నీకు వందనముల స్తుతులు స్తోత్రములనైనా. ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి అయ్యా. ఈ సంఘం 30 60 100 మీరు ఫలించుటకు మీరే సహాయం చేయమని, కృప చూపించమని జయ మాటని మీరు జ్ఞాపకం చేసుకోనండి. చాలా సంతోషం అనిపించింది నాకైతే. ఇక్కడంతా కూడా శుభ్రం చేసి, అమ్మా అంతలకు రాత్రితో పాడతలు ఉంటారట కదమ్మా, మనం కూడా రాత్రితో పాడతలు ఉందామా అని అడిగేసింది. ఎంత ఆసక్తి ఇచ్చావయ్యా మీ బిడ్డకు.
మీ బిడ్డ కుటుంబం మీరు ఫలించడానికి మీరు సహాయం చేయండి నాన్న. అవును ప్రభువా, ప్రతి ఒక్కరము కూడా మేమునైనా నీలో ఆనందించుటకు, నీలో ఫలించుటకు, నీకు ఆనుకొని బ్రతుకుటకు మీరు సహాయం చేయమని, మీరు కృప చూపించమని, నాకు ఇచ్చిన ఈ కుటుంబాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.